హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక స్పెషల్ యూనిక్ వంట చూపించబోతున్నాను. అదేంటి అంటే మీరు అందరూ చూసింటారు, కానీ నేను యూనిక్ వంటల్లో యూనిక్ కొంచెం రెడీ చేస్తాను అనమాట. అదేంటో చూసేయండి. సీమంకాయలు కందిపేడ ఉడికించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కడాయిలో ఉడికించి పెట్టుకున్నాను ఆల్రెడీ. తర్వాత తాలింపు కోసం వేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి ముందుగా ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి కట్ చేసేసుకొని బాగా ఆయిల్లో వేసేయండి ఫ్రెండ్స్. వేసేసి బాగా మగ్గించాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించండి. సాల్ట్ ఏం వేయకూడదు. ఆల్రెడీ సీమంకాయ కందిబేళలో వేసి ఉడికించుంటాం కాబట్టి సాల్ట్ వేయకూడదు. ఓకేనా? ఇవి బాగా మగ్గిన తర్వాత ప్లేట్ తీసేయండి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత చూడండి, బాగా మగ్గాయి ఫ్రెండ్స్. ఓవర్గానే మగ్గాయి. కొంచెము ఇలా మగ్గితే చాలు. ఇలా ఉంటేనే ఇంకా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. ఓకేనా? ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకునింది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కారం వేసేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సీమంకాయ, కందిబ్యాడు, ఓకేనా, మొత్తం దాంట్లోనే వేసేసి బాగా గరిటెతో తిప్పేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉప్పు కారం అంతా కలిసేలా బాగా తిప్పండి. ఓకేనా? తిప్పిన తర్వాత ముందుగా పచ్చి కొబ్బరి వేయాలి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా కొంచెం పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోండి. వేసిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సీమంకాయ తాలింపు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో చపాతీలో, రొట్టెలో ట్రై చేయండి. అన్నంలో ట్రై చేయండి. ఖచ్చితంగా అన్నంలో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చిన ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.